హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బాలకృష్ణ గారు తన 50 సంవత్సరాల సినీ జీవితానికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని అయితే జరుపుకోబోతున్నారు. అది పెద్ద స్థాయిలో అయితే జరుగుతూ ఉంది. ఇండస్ట్రీలోని అనేక మంది ప్రముఖులను పిలిచారు. అయితే ఇందులో ఒక వ్యక్తిని మాత్రం పిలవలేదు. సో ఇప్పుడు ఆయనకి అవమానం జరిగిందా అని వార్తలు వస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలవలేదు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు అయితే ఆయనకు అవమానం జరిగింది, గత కొద్ది కాలంగా ఎన్టీఆర్ని అవమానిస్తున్న బాలయ్య అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీంట్లో నిజంగా పిలిచారా, పిలవలేదా, పిలవకపోతే అవమానమా, అసలు ఏంటి దీని చర్చ అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా డిస్కషన్కి ఉన్న పాయింటే. ఎందుకంటే టీడీపీ, ఎన్టీఆర్ ఈ రెండింటి మధ్య ఒక అనుబంధం ఎలా ఉంటుందంటే జంపింగ్ జపాంగ్లాగా అడుగు వేయటం, అడుగు తీయడం, అడుగు వేయడం, అడుగు తీయడం, ఒక సమాంతరమైన రేఖలాగా ప్రయాణిస్తూ ఉంటారు. దూరంగా ఉన్నారంటే దూరంగా ఉండరు, పోనీ కలిసిపోయారంటే కలవరు, అలా ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రయాణము. అలాగే వాళ్ళకు ఇంటర్నల్గా కూడా అనేక విషయాల్లో కొన్ని వివాదాలు ఉన్నాయి, అది ఇదని చెప్పేసి చాలా పత్రికల్లో మనకు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ గురించి అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ గురించి తెలియని తెలుగు వాళ్ళు ఎవరో ఉండరు. కానీ కాకపోతే ఇందులో చర్చ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడిగా కూడా గొప్ప పేరైతే తెచ్చుకున్నాడు. సో ఇటువంటి నటుడిని, అలాగే తన కుటుంబం, నిజం చెప్పాలంటే మూడవ తరంలో ఎన్టీఆర్ గారి మూడవ తరంలో ఆయన పేరుని విలువని నిలబెడుతూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. మరి బాలయ్య ఏమైపోతారని కూడా కొంతమంది అనొచ్చు. కానీ తరాల ప్రకారం చూసుకుంటే బాలయ్య గారు ఎప్పుడో ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అద్భుతంగా చేసి ఆయన పేరు నిలబెట్టారు. ఆయన చేయగలిగిన అన్ని పాత్రలు బాలయ్య గారు చేసేశారు. ఎన్టీఆర్ గారు చేయగలిగిన అన్నీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు సైన్స్ ఫిక్షన్లో చేశారో లేదు తెలియదు, కానీ బాలయ్య గారు అయితే సైన్స్ ఫిక్షన్లో కూడా చేశారు ఒకటి అర. సో ఈ విధంగా ఎన్టీఆర్ గారి పేరుని నిలబెట్టిన ఆయన వారసుడిగా 50 సంవత్సరాల సినీ జీవితాన్ని ముగించుకొని ఇప్పుడు విజయవంతంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక హ్యూజ్ మాస్టర్ ఎవరయ్యా అంటే ఆ లిస్ట్లో ఉన్న అతి కొద్ది మందిలో బాలయ్య గారు కూడా ఒకరు. మిగతా హీరోల కన్నా చాలా టెక్నికల్ వాల్యూస్ తోటి చాలా రకరకాల విన్యాసాలు ఉంటే తప్ప అది నడవదు. కానీ బాలయ్య గారి సినిమాలకు అలా ఉండదు. ఆయన సింగిల్ హ్యాండెడ్గా మంచి కంటెంట్, మంచి డైలాగులు పడాలి, కానీ సింగిల్ హ్యాండెడ్గా లాక్కెళ్ళే కెపాసిటీ ఉన్న హీరో. అటువంటి బాలయ్య గారు అద్భుతంగా ఇప్పుడు అయితే చేసుకోబోతున్నారు. అలాగే ఆయన భవిష్యత్తు సినిమా కూడా కొన్ని, ఇప్పుడు ఆదిత్య సినిమాను కూడా ఆయన ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా తీసుకురావాలి, ఆ సెకండ్ పార్ట్ సినిమా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. దాంతోపాటు బోయపాటితోటి మళ్ళీ కొత్తగా ఓ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే బాబీతోటి ఇప్పుడు నడుస్తూ ఉంది కూడా. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీతోటి ఇప్పుడు కొత్తగా మరో సినిమా కూడా నడుస్తుంది. సో ఈ విధంగా మంచి ప్రాజెక్టులు అయితే బాలయ్య గారికి ఉన్నాయి వరుస పెట్టి చూస్తే. అయితే ఇప్పుడు బాలయ్య గారి పర్సనల్ లైఫ్కి సంబంధించి చూస్తే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మంత్రి పదవి ఈసారైనా వస్తుందేమో అనుకుంటే ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఆ విషయంలో కొంత ఆయన కొద్దిగా మనసు నొచ్చుకున్నారు చంద్రబాబు గారి మీద అని వార్తలు కూడా వచ్చాయి. కానీ బయట అయితే అలాంటివి ఏమి కనపడలేదు. బహుశా బాలయ్య గారు ఈ మంత్రి పదవులు కూడా పెద్దగా పట్టించుకునే టైపు కూడా కాదు. ఆయనకు తను అనుకున్నవి చేసుకుంటూ పోయే టైపు. సినిమాలకు మళ్ళీ మంత్రి అయితే సినిమాలకు టైం కేటాయించలేని ఇబ్బంది కూడా రావచ్చు అనే ఆలోచన కూడా ఉందేమో. కానీ మొత్తానికైతే బయట ఆ అసంతృప్తి ఆయన ఎప్పుడు చూపించిన దాఖలాలు అయితే లేవు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇక పర్సనల్గా ఎన్టీఆర్ గారికి బాలయ్య గారికి సంబంధించిన గ్యాప్ అయితే చాలా రోజులుగా అది అలా పెరుగుతూ వెళ్తూ ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ని మొదటి దశలో దూరం పెట్టిన మాట వాస్తవం, కుటుంబం అంతా. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొద్దిగా సక్సెస్ అయిన తర్వాత ఆయన మళ్ళీ దగ్గరికి చేర్చుకోవడం, కుటుంబం అంతా అందరూ కలిసి ఉండటం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలంగా ఆ గ్యాప్ అయితే పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే ఆ బాలయ్య గారు ఇట్లా రాజకీయాల్లో అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా ఈ గ్యాప్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్ళింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి గతంలో ప్రచారం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసినప్పుడు టీడీపీ ఓడిపోవడంతో ఆ మైలేజ్ అనేది పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్కి అందలేదు. అయితే ఆ తర్వాత ఆయన యాక్సిడెంట్కి గురవడాలు, ఆ తర్వాత టీడీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టడాలు, ఇలాంటివన్నీ జరిగాయి. సో ఈ రాజకీయ సమీకరణాలన్నీ గుర్తించిన జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీకి దూరంగా ఉన్నాడు, కానీ కుటుంబానికి ఎప్పుడు దూరంగా లేరు. ఆయన కుటుంబానికి ఎప్పుడు దగ్గరగానే ఉన్నారు. ఎన్టీఆర్ శత జయంతి అప్పుడు కూడా వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఆయనకి అంజలి ఘటించడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. అయితే దీంట్లో ఒక విషయం అయితే ఆ టైంలో ఒక చిన్నపాటి వివాదం అయితే చెలరేగింది. అదేంటయ్యా అంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర ఏదైతే ఫ్లెక్స్ బ్యానర్లు ఇవన్నీ కట్టిన టైంలో ఎక్కువగా ఎన్టీఆర్ ఫోటోలు, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఇవన్నీ ఉండటంతో అక్కడికి వచ్చిన బాలయ్య గారు హర్ట్ అయ్యి వాటన్ని తొలగించండి అని చెప్పేసి ఆయన కొద్దిగా ఫ్రస్ట్రేట్ అవ్వడం అనేది మీడియాలో కూడా కనిపించింది. సో దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు. మొత్తానికి వీళ్ళ మధ్య ఇంటర్నల్గా కాదు బహిరంగంగా కూడా ఈ వివాదం అనేది కనిపిస్తూ ఉంది అనేది అక్కడ ఒక ప్రూఫ్ అయితే కనిపించింది. దీని తర్వాత కూడా బాలయ్య గారు ఈ ముఖ్యంగా పెద్ద ఉత్సవం అయితే చేశారు, శత జయంతి ఉత్సవం చేశారు. ఆ ఉత్సవంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు పాల్గొనలేదు. టీడీపీ తరఫు నుంచి భారీ స్థాయిలో చేశారు. రజనీకాంత్ గారు కూడా వచ్చారు, అలాగే రామ్ చరణ్ గారు కూడా వెళ్ళారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనపడలేదు దాంట్లో. సో ఇది కూడా కాస్త వివాదమైంది.
పిలిస్తే వెళ్ళుండేవారు కదా. ఎందుకంటే ప్రతిసారి కూడా మొదటి నుంచి కూడా తాతగారి పేరు చెప్పుకొని అలాగే ఆయన మీద ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటూ వచ్చిన వ్యక్తి. కాబట్టి పిలిస్తే వెళ్లకుండా ఏమి ఉండరు అనేది ఇక్కడ ఉన్న వాదన. సరే అది కూడా కాదనుకుంటే ఆ తరువాత కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళలో జనరల్గా ఏదో ట్విట్టర్లో పెట్టారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అంతకు మించి ముందడుగైతే వేయలేదు. అంటే పార్టీకి సంబంధించి ఆయన ఏదో ఎక్కువగా పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నం అందులో కూడా చేయలేదు. సో దాంతో గ్యాప్ నిజమే అంటే రెండు వైపుల నుంచి అది కనిపిస్తుందనే వాదన అయితే వచ్చింది. ఈ సంఘటన తరువాత ఇప్పుడు గమనించి చూస్తే బాలయ్య గారు ఈ సిల్వర్ ఏదైతే ఈ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ ఉందో దీనికి కూడా జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదట. ఆయనకు ఆహ్వానం వెళ్ళలేదు కాబట్టి ఆయన వెళ్ళట్లేదు అనేది ఇప్పుడున్న వార్త. బాలయ్య గారు తాతమ్మ కళ అనుకుంటా ఆయన సినిమా అప్పటి నుంచి మొదలెడితే చాలా టీనేజ్లో ఆయన మొదలుపెట్టారు. సో మొదలుపెట్టి ఇప్పటికీ అనేక సినిమాలు చేసేసారు. 100 సినిమాలు కంప్లీట్ అయింది ఆయనకి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ అన్న కూడా హరికృష్ణ గారు కూడా చనిపోయిన తర్వాత వీళ్ళతోటి అనుబంధం ఇంకేమైనా పెరుగుతుందేమో అని అనుకున్న టైంలో ఉన్నది ఇంకాస్త డ్యామేజ్ అయిపోయింది. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఏదైతే రక్త సంబంధం లింక్ ఉందో ఆ లింకే పోయినట్టు అయిందనమాట. దాంతో ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా మా బాలబాబాయ్ అని చెప్పుకుంటూ ఉన్న ప్రేమగా ఆప్యాయంగా పిలిచే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ గారు. సో కళ్యాణ్ రామ్ గారు మొదటి నుంచి కూడా కుటుంబంలో అందరితో బాగుండే వ్యక్తి. ఎన్టీఆర్ బ్యానర్ పెట్టి మరీ ఆయన సినిమాలు తీశారు. సో బాలయ్యతో అంత బాగుండే వ్యక్తి ఈ మధ్య కాలంలో ఆయన కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో దాంతో ఏమైపోయిందంటే ఈ అన్నదమ్ములను సపరేట్ చేసేసారా అంటే టీడీపీలో జరుగుతున్నదా లేకపోతే బాలయ్య వ్యక్తిగతమా అన్నట్లుగా తయారైంది. ఇది ఓవరాల్గా గమనించి చూసినప్పుడు ఇందులో ఇది టీడీపీ సంబంధించిన భావజాలమే ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు అనేసరికి తనమన ఏమీ ఉండదు. సో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు తయారవుతుంది. ఇప్పుడు ఆ కుటుంబంలోనే ఒక్కొక్క పార్టీలో ఉన్నది కూడా మనం చూసాం. పురంధరేశ్వర్ గారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు సైడ్ అయిపోయి ఉన్నారు. సో ఇట్లా ఒక్కొక్క పార్టీలో ఒక్కో పార్టీ తరఫున వెళ్తున్న మనుషులు ఉన్నారు.